తెలంగాణ డీసెట్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది 21 మే 2026 రోజు. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా డీసెట్ కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చేలాగా అసలు నెక్స్ట్ ఏమేం ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనం ప్రీవియస్గా తెలంగాణ డీసెట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. ఫర్దర్గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వెన్ కమ్స్ టు ద నెక్స్ట్ ప్రాసెస్, మనకు ఆల్రెడీ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది అన్నట్టు. అసలు నెక్స్ట్ ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అని చెప్పి. సో మనకు ఆల్రెడీ ఎగ్జామ్ అయితే 21 మే 2026 రోజు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకు నెక్స్ట్ కీ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. దాన్ని మనం ప్రిలిమినరీ కీ అంటాం, ఓకేనా. సో మనకు వెబ్సైట్ లోపల 25 మే 2026 రోజు ఏం చేస్తారు కదా అంటే కీ రిలీజ్ చేస్తారు, ఓకేనా. సో ఏదైతే మనకు 21 మే 2026 రోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్కి సంబంధించిన కీ అనేది 25 మే 2026 రోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ అందులోపల ఏముంటుంది కదా అంటే సింపుల్లీ మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిరు కదా, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వాళ్ళు ఇస్తారు అన్నట్టు. క్వశ్చన్ ఇస్తారు, ఆప్షన్ ఇస్తారు, ఆ ఆప్షన్ లోపల మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు అని చెప్పి ఇస్తారు అన్నట్టు, ఓకేనా. సింపుల్లీ మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాసిరో ఆ ఎగ్జామ్కి రాసిన రెస్పాన్స్ షీట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. సో మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల ఆప్షన్స్ పెట్టారు కదా, ఫస్ట్ క్వశ్చన్కి ఒక ఆప్షన్, సెకండ్ క్వశ్చన్కి ఒక ఆప్షన్, అట్లా మనకి ఎన్ని అయితే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్కి సంబంధించి మీరు ఏమేమి ఆప్షన్ పెట్టారు అని చెప్పి మనకు క్వశ్చన్ మెన్షన్ చేస్తారు, ఆప్షన్స్ మెన్షన్ చేస్తారు, దానిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో అది రెస్పాన్స్ షీట్ అంటాం, కీ అంటాం అన్నట్టు. సో అది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ రెస్పాన్స్ షీట్ని బేస్ చేసుకొని మనం ఏం చేయవచ్చు కదా అంటే, సో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. మనకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పి చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనకు కీ లోపల ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటాయి, ఓకేనా. సో మీరు కరెక్ట్ పెట్టి రాంగ్ అని పడ్డా, ఓకేనా. మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా రిలీజ్ చేస్తారు అనుకుంటా. క్వశ్చన్ పేపర్ మీద మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. సో ఈ ఆన్సర్ నేను కరెక్టే పెట్టినా కానీ మీరు మిస్టేక్ ఇచ్చిర్రు అని చెప్పి, ఓకేనా. సో అది కూడా మనము 25 మే రోజు అబ్జెక్షన్ చేయడానికి కూడా మనకు ఛాన్స్ అయితే ఉంటుంది 25 మే 2026 రోజు. అండ్ మనకి అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు కదా అంటే మీకు ఈ ఏదైతే మనకు కీ ఉంటుందో కీ రిలీజ్ అయిన తర్వాత మన మార్క్స్ ఎంత అని చెప్పి మనకు ఐడియా వస్తుంది, మీకు ఎంత మార్క్స్ వచ్చినాయి అని చెప్పి, ఓకేనా. కానీ అది పర్టికులర్గా మనకు ఏవైతే మార్క్స్ ఉన్నాయో ఇవి అఫీషియల్ కాదన్నట్టు, ఓకేనా. సో మనకు అఫీషియల్గా ఎన్ని మార్క్స్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఎప్పుడు 30 మే 2026 రోజు, ఓకేనా. 30 మే 2026 రోజు మనకి ఏం చేస్తారు కదా అంటే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. 30 మే 2026 రోజు మనకు తెలంగాణ డీసెట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రిజల్ట్స్ లోపల మనకు మన ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు, ఓకేనా. ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు మనకు 25 మే 2026 రోజు. అంటే సో ఈ రోజు రిలీజ్ అయ్యే ఏదైతే కీ ఉందో కీని బట్టి మనకు మార్క్స్ మాత్రమే తెలుస్తాయి, జస్ట్ మన మార్క్స్ మాత్రమే తెలుస్తాయి. కానీ ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయితే మన స్టేట్ లోపల మీ మీడియం లోపల మీ పొజిషన్ ఏంటిది అని చెప్పి అర్థమవుతుంది అన్నట్టు. ఈ ర్యాంక్ కార్డ్ అనేది 30 మే 2026 రోజు రిలీజ్ కావడం అయితే జరుగుతుంది, ఓకేనా. అండ్ మనకు అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ అనేది 30 మే 2026 రోజు అవుతుంది. రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు అన్నట్టు, ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఏం చేస్తారు కదా అంటే మన సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు మీరు ఏ డిస్టిక్ లోపల అయితే ఎగ్జామ్ రాసిర్రో ఆ డిస్టిక్ లోపల అంటే ఓల్డ్ 10 డిస్టిక్స్ ఉన్నాయి కదా, ఆ ఓల్డ్ 10 డిస్టిక్స్ లోపలనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి మనం ఆఫ్లైన్ లోపల వెళ్ళి మనం మన సర్టిఫికేట్స్ని చూపించాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంది అంటే కొన్ని కౌన్సిలింగ్లకి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. బట్
ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్ లోపల ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్లో అయిపోయిన తర్వాత మనకు ఎప్పటి వరకు 1 మే 2026 నుండి 1 జూన్ ఓకేనా. సో 1 జూన్ 2026 నుండి 5 జూన్ 2026 వరకు మనకు ఆఫ్లైన్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఒక 2 డేస్ ఆఫ్ టైం ఇస్తారు మనకి ఓకేనా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 6 జూన్ టు 8 జూన్ ఓకేనా. 6, 7, 8 3 డేస్ ఆఫ్ టైం అయితే ఇస్తారు మనకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి. ఏమైనా వెబ్ ఆప్షన్ లోపల ఎడిట్ చేసుకుందాం అనుకుంటే 9th జూన్ 2026 రోజు ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఓకేనా. సో ఆఫ్టర్ వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకు సీట్ అలాట్మెంట్ అయితే చేస్తారు అన్నట్టు. ఎప్పుడు చేస్తారు? 14th జూన్ రోజు మనకు సీట్ అలాట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. 14th జూన్ 2026 రోజు మనకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఒకవేళ మీకు సీట్ వచ్చింది అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ అనేది మనం 14th జూన్ 2026 నుండి 17th జూన్ 2026 వరకు చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. 14 జూన్ 2026 నుండి ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ని మనం 17th జూన్ 2026 వరకు చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో ఇట్లా మనం మన ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనకు నచ్చిన కాలేజ్ లోపలనే వచ్చింది అంటే ఓకే. ఇఫ్ నాట్ మనం సెకండ్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మనకి ఇంకా ఫర్దర్గా సీట్లు ఉంటే ఇంకొక ఫేజ్ కూడా కండక్ట్ చేస్తారు. థర్డ్ ఫేజ్ కూడా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. సో ఈ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో కూడా మనం అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఆఫ్టర్ ఆల్ ఫేసెస్ మనం అయితే కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో మనకు జూలై లోపల కాలేజ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేసారు. సో ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి. సో ఇంకేమైనా అప్డేట్ ఉంటే మనం నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు అయితే మనకు ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ అవుతుంది. కీ రిలీజ్ అయిన తర్వాత ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్ ఒక వీడియో అయితే వేసుకుంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ నెక్స్ట్ వీడియోస్ లోపల మనం రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.